మేనిఫెస్టో ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా, సమావేశాలు నిర్వహించినా, ఎన్ని సభల్లో పాల్గొన్నా ప్రజలు ఓటేయాలంటే చివరికి చూసేది మేనిఫెస్టోనే. అందుకే పార్టీలు మేనిఫెస్టో తయారీపై ఫుల్ ఫోకస్ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో మేనిఫెస్టోను రిలీజ్ చేసేసింది. అయితే లేటెస్ట్గా తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఓ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది కాంగ్రెస్. ఇంతకీ ఈ మేనిఫెస్టోలో ఏముంది? తెలంగాణకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ హామీలు తెలంగాణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వాటిని నిభాయించే ప్రయత్నం ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు చేయలేని తరుణంలో మరి చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా కసరత్తు చేయటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక మందితో, ఒక్కరితోనే కాదు, ఈరోజు వేదిక పైన పెద్దలందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు సోదరిమణులతోనే కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించటం, ఈరోజు కూడా అదేవిధంగా మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితోని సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం, ఇదే కాంగ్రెస్ నినాదం. ఈ నినాదంతోనే ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతుంది కాంగ్రెస్. ప్రచారానికి తోడు ఇప్పుడు మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా తెలంగాణ స్టేట్కు మాత్రమే స్పెషల్గా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం ఇక్కడ హైలైట్ అని చెప్పాలి. మామూలుగా లోక్సభ ఎన్నికలకు నేషనల్ వైడ్గా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలకు కూడా తాము అధికారంలోకి రాగానే చేసేదేంటో స్పెషల్గా వివరిస్తోంది. ఇక్కడ కొంచెం వినూత్నంగా కనపడుతోంది. తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబుతో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సేమ్ 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో 25 గ్యారంటీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవి పాత విషయాలే, మనం ఇంతకు ముందే వీటిపై డిస్కస్ కూడా చేశాం. ఇందులో కొత్త విషయాలు ఏంటంటే తెలంగాణ స్టేట్కి ఇచ్చిన ప్రత్యేక హామీలు, మొత్తం 23 ప్రత్యేక హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఫస్ట్ హామీ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, సింపుల్గా ఐటీఐఆర్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడం. రెండోది 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయడం, హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పక్కన ర్యాపిడ్ రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడం, మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఇక మరో సంచలనమైన హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం. ఇది నిజంగా కాస్త సంచలనమైన హామీ అనే చెప్పాలి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడల్లా ప్రతి పార్టీ ఈ 5 గ్రామాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి సందర్భం, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కన్స్ట్రక్టివ్గా ఈ విషయాన్ని తమ మేనిఫెస్టోలో రూపొందించారు. మరో హామీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడం. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంపై ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేరుస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇది పాలమూరు ప్రాంత పరిధిలోని ప్రజలకు ఊరట కల్పించే హామీ అని చెప్పాలి. వీటితో పాటు నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, నూతన ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయడం, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రామగుండం మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తుంది కాంగ్రెస్. వీటితో పాటు విద్యకు కూడా పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో 4 నూతన సైనిక్ స్కూల్స్ను ఏర్పాటు చేయడమే కాక కేంద్రీయ విద్యాలయాల సంఖ్యను కూడా రెట్టింపు చేస్తామని హామీ ఇస్తుంది. ఇక క్రీడల అభివృద్ధి కోసం నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో. వీటితో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇంకా వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఓ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే అనేక కేంద్ర సంస్థలకు కేరాఫ్గా ఉంది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మరో కీలక హామీ కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ చేయడం. ఇప్పటి వరకు ఈ నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది. ఈ నిధులను ఆయా ప్రభుత్వాలు సొంతానికి వాడుకోవడం. అంటే లబ్ధి ఎవరికైతే వెళ్ళాలో గ్రామాలకు వెళ్ళాలి, గ్రామంలో ఉన్నటువంటి
అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. కానీ అలా కాకుండా ప్రభుత్వాలకు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వాలకు రావడంతో వాళ్ళు దాన్ని వేరే పనులకు వాడేటటువంటి పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలకు వేరే కార్యక్రమాలకు బదలాయించే పరిస్థితి ఉండేది, లేదా ఆలస్యంగా విడుదల చేయడమో చేస్తుండేవి. కానీ ఇకపై అలాంటి పరిస్థితి ఎదురుగాకుండా కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు అంటే సర్పంచ్లకు నిధులను బదిలీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటుంది. దీనికోసం 73, 74వ రాజ్యాంగ సవరణ చేస్తామని కూడా చెబుతోంది. వీటితో పాటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, నాగ్పూర్, వరంగల్, నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామంటోంది కాంగ్రెస్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న సాంస్కృతిక వినోద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఇందులో హామీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. వీటితో పాటు హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్, డ్రై పోర్ట్ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది ఈ మేనిఫెస్టోలో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణ ప్రజల ఏళ్ల కల గిరిజన జాతరైన సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా, అలాంటి హోదాను కల్పిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఈ అంశంపై అనేక సార్లు చర్చ జరిగింది. బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేకపోయింది. నేరుగా కిషన్ రెడ్డే ఈ విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి, జాతీయ హోదాకు సంబంధించి మేము చేయలేమనేటటువంటి. కానీ మేము చేసి చూపిస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇది ప్రజల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. మొత్తంగా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు ఇవి బ్రీఫ్గా. నిజానికి ఇవన్నీ తెలంగాణలో ఎప్పుడో రావాల్సినవి, కానీ 10 ఏళ్లుగా ఈ హామీల అమలు అటకెక్కింది. కానీ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని చెబుతోంది. దీంట్లో ప్రధానంగా నేషనల్ వైడ్గా ఇచ్చే మేనిఫెస్టో కాకుండా ఒక్కొక్క రాష్ట్రానికి కేటగిరైజ్ చేసి ఇలా మేనిఫెస్టోలు ప్రకటించడం ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ అనుకోవాలి. మరి ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందనేది కూడా రాబోయేటటువంటి ఎలక్షన్లో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.